ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలా కల్నేత వచ్చింది. ఇంకా బార్డర్ ఏమో ఈ కలర్ వచ్చింది. బ్లౌజు పళ్ళు ఈ కలర్ వచ్చింది. ఓకేనా, ఇది కొంచెం మందంగానే ఉంది. బ్లౌజు శారీలో వచ్చిన క్లాతే వేయమన్నారు. వింటేజ్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ వేరే వాళ్ళది వేశాను, అది ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. నేను ఇంకా బాగా డార్క్ కాపర్ ఇచ్చాను ఫ్రెండ్స్. వీళ్ళ బార్డర్ అంతా డార్క్ కాపరేను. శారీలో బార్డర్ ఇంకా డార్క్ కాపర్ ఇచ్చాను. లోపల చుక్కల్లో బ్లూ కలర్ ఇచ్చాను కొంచెం. ఇదిగోండి, ఆ బ్లూ అనేది అస్సలు కనిపించట్లేదు. దీని మీద మళ్ళీ నేను గోల్డ్ జరీ రానిచ్చాను. ఇదిగోండి, కొంచెం ఒక 10 డ్రాప్స్ వరకు రానిచ్చాను, అసలు కనిపించట్లేదని మళ్ళీ ఫస్ట్ నుంచి రానిచ్చి ఇంక ఇదంతా నేను గోల్డ్ పెట్టేశాను. బాగుంది కదా, వింటేజ్ లుక్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ట్రెండ్ బోట్ నెక్. మీకు గనక ఈ డిజైన్ నచ్చితే, మాకు రౌండ్ నెక్ కావాలండి, మేము బోట్ నెక్ లైక్ చేయము, మాకు ఇరిటేట్గా ఉంటుంది అన్నా కూడా రౌండ్ నెక్ మోడల్ ఉంది, బోట్ నెక్ మోడల్ ఉంది. మీకు ఎలా అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా అలా చేస్తాను. ఇదిగోండి, ఇది బోట్ నెక్. ఇదేమో వీపు సెంటర్లో వస్తుంది, ఇదేమో ఆ భుజం మీద ఈ భుజం మీద ఇలా స్ట్రైట్గా బార్డర్ వచ్చేసిద్ది అనమాట. ఇంకా కుందన్స్, అవన్నీ కుందన్స్ పెట్టాలి, అప్పుడు ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. ఇదేమో ఫ్రంట్. అన్నిటికంటే ముఖ్యంగా నేను థ్రెడ్స్ ఉంటాయి అన్నా కదా ఫ్రెండ్స్, ఈ డిజైన్కి అయితే ఇక్కడికి అమ్మో అసలు హెడేక్ వచ్చేసింది. ఈ దారాలన్నీ కట్ చేసేటప్పటికి అందుట్లో చిన్నవి ప్రతిది ఇక్కడ నుంచి ఈ డ్రాప్ నుంచి ఈ డ్రాప్ అమ్మో తలకాయ తిరిగిపోయింది కట్ చేసేటప్పటికి. చాలా బాగుంది చూడండి. ఇదిగోండి చూడండి ఎంత దగ్గరగా దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ కట్ చేస్తే కానీ మీకు ఇట్లా ఫినిషింగ్ అనేది బాగా రాదు. కుందన్స్ పెడితే ఇంకొంచెం హైలైట్ అయింది. వీళ్ళ ఇంకా శారీలో కలర్స్ ఏమి లేవు కాబట్టి నేను ఈ బార్డర్కి వచ్చిన కాపరే తీసుకున్నాను. విడిగా చూస్తే చాలా బాగుంది, బాగా మ్యాచ్ అయింది. కొంచెం ఫోన్లో అట్లా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని హ్యాండ్స్ కూడా బాగుంటాయి, డిజైన్ హ్యాండ్స్. ఇప్పుడు ఆ హ్యాండ్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో. ఇంకా మనం కుందన్స్ పెట్టాలి. ఇదంతా ఇక్కడ కూడా ముగ్గుకి ఈ లోపల గ్యాప్స్లో కుందన్స్ ఇవన్నీ పెట్టాలి, బాగుంటుంది. ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్. దారాలు ఇవన్నీ కట్ చేయాలి. ఇదిగో ఇది కట్ చేసాను, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుంది. ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీలా వస్తుంది. చక్కగా శారీలో ఏ కలర్స్ లేకపోయినా కూడా ఓన్లీ మనము బార్డర్ కలర్ గోల్డ్ కానీ మీ శారీలో సిల్వర్ కానీ ఉంటే చక్కగా ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఇలాంటి డిజైన్స్ ప్లాన్ చేసుకోండి. ట్రెండ్ నడిచేటప్పుడే మనం వేసుకోవాలి, ఎప్పుడో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినప్పుడు కాకుండా. బాగుంది కదా, మగ్గం వర్క్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్, కాకపోతే టూ మచ్ కాస్ట్. ఇది మన కంప్యూటర్లో వచ్చింది. దీని తర్వాత శారీ కూడా సేమ్ ఇదే డిజైను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఎమరాల్డ్ పచ్చ. దీనికి బార్డర్ ఏం రాలేదు. బ్లౌజు అండ్ పళ్ళునేమో ఇలాగ కాంట్రాస్ట్ రాణి కలర్ వచ్చింది. ఇంకా శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. నేను ఇంక ఎమరాల్డ్ పచ్చ హైలైట్ చేయకుండా గోల్డ్ హైలైట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఈ బార్డర్ కూడా ఉంచుకుంటారు, అండ్ వేరే దాని మీద కూడా వేసుకోవడానికి కాంట్రాస్ట్ యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను మొత్తం గోల్డ్తో రానిచ్చానమాట. ఈ బార్డర్ కానీ ఇదంతా రానిచ్చాను. మధ్యలో చుక్కల వరకే నేను శారీ కలర్ యూజ్ చేశాను. వీళ్ళు ఇంకా దేని మీదకైనా ఈ బ్లౌజ్ పనికొచ్చిద్ది, అందుకనే గోల్డ్ వేశాను. బాగుంది కదా, వింటేజ్ లుక్ అంటేనే గోల్డ్తో వేస్తేనే ఆ లుక్ అనేది బాగుంటుంది. ఇంకా ఎన్ని కుందన్స్ పెట్టాలి, ఇలా మధ్యలో ఈ పైన ఇక్కడ అట్లా కుందన్స్ ఓవరాల్గా ఇంకా బాగా లుక్ వస్తుంది. ఇట్లా కుందన్స్ పెట్టాలి. పెట్టక ముందుకి పెట్టినాక చాలా వేరియేషన్ ఉంటుంది, పెట్టినాక ఇంకా అందం వస్తుంది. ఇంకా వీళ్ళు కూడా బోట్ నెక్కే కావాలన్నారు. 2 బ్లౌజెస్ కుట్టించుకుంటున్నారనమాట. ఒక పర్సనే మదర్ అండ్ డాటరు కలిపి కుట్టించుకుంటున్నారు. ఇంకా ఈ బ్లౌజ్కి కూడా బోట్ నెక్కే కావాలన్నారు. ఇప్పుడు బోట్ నెక్ అను ఫ్రంట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది, సేమ్ డిజైనేను, సేమ్ మెజర్మెంటేను. చూడండి బాగుంది కదా, కుట్టించుకుంటే బాగా ఇంకా లుక్ వస్తుంది. ఇదిగో నేను ఇంకా థ్రెడ్స్ అనేది కట్ చేయలేదు, ఎందుకంటే మిషన్ మీద ఉన్నప్పుడు థ్రెడ్స్ కట్ చేస్తే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ గట్టిగా 2 hours పట్టిద్ది. సన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా నేనేం కట్ చేయలేదు, అందుకని ఇంక మామూలుగానే మీకు వీడియో తీస్తున్నాను. చాలా టైం టేకింగ్గా ఉంది, టైం అంతా నాకు వేస్ట్ అయిపోయింది. అందుట్లో మంచి సీజన్ కాబట్టి ఇదిగోండి ఇది కట్ చేశాను, ఇక్కడ వరకు కట్ చేశాను, ఇంక ఇక్కడ నుంచి ఆపేశాను.
బాగుంది కదా. ఇంకా కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఇది ఫ్రంట్ ముక్క, పెద్ద ముక్క అయ్యేటప్పటికి చక్కగా ఇక్కడ వేశాను. ఫ్రంట్కి కూడా టైలర్స్కి కూడా అసలు ఇబ్బందే ఉండదు అసలు. బాగుంది కదా. నేను ఈ కలర్ ఇవ్వకుండా గోల్డ్ కలర్ ఇచ్చాను అనమాట. చెప్పా కదా ఇందాక వేరే దానికి కూడా యూజ్ చేసుకుంటారని గోల్డ్ ఇచ్చేసానని చెప్పేసి. బాగుంది కదా. ఇంకా థ్రెడ్లన్నీ కట్ చేసి కొందన్స్ అన్నీ పెడితే అప్పుడు ఇంకా రిచ్ లుక్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము. ఇది శారీ అంతా రాణి కలర్ వచ్చింది. మొత్తం ఇంకా రాణి కలరే వచ్చింది. బార్డర్ కానీ లోపల కానీ ఎక్కడో పళ్ళులో కొంచెం ఒక షేడ్ కనబడుతుంది. వీళ్ళు ఇంకా ఈ షేడే తీసుకురమ్మన్నారు ఫ్రెండ్స్. వీళ్ళది హైదరాబాదు. ఓకేనా. ఆల్రెడీ దీని మీద ఉన్న బ్లౌజ్ కుట్టించుకున్నారు. పాపం శారీలో బ్లౌజులు ఇప్పుడు అసలు ఉండట్లేదు కదా, పాడైపోయింది. నన్ను క్లాత్ తీసుకొచ్చి వేయమన్నారు. మన ఇన్స్టా పేజీలో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇంక ఈ రాణి కలర్ మీదకి మరీ చిలకావు బచ్చ తీసుకొచ్చినా మరీ బెదురు కొట్టిద్ది, గంధపు రంగు తీసుకొచ్చినా మరీ బెదురు కొట్టిద్ది. ఇంకా అందుకని వాళ్ళు ఎటుకుడి ఈ బోర్డర్లో ఈ అంచులో ఉన్న కలరు, ఈ కల్నేత కలర్ తీసుకురమ్మన్నారు. ఇంకా నేను తీసుకొచ్చాను. బాగుంది కదా, చక్కగా ఉంది. మరీ ఓవర్గా లేకుండా. ఈ శారీ గల కస్టమరు మంచి ప్రొఫెషన్లో ఉన్నారు అండ్ జాబ్ చేస్తారు. ఇంకా నేను కొంచెం నీట్గా ఉండేటట్టు మరీ ఓవర్గా లేకుండా వేశాను. బాగుంది కదా. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఇంకా హాఫ్ రానిచ్చాను ఫ్రెండ్స్. ఇంకా రాణి కలర్ గోల్డ్, మరీ ఎక్కువ రాణి కలర్ రానివ్వలేదు, మరీ ఎక్కువ గోల్డ్ రానివ్వలేదు. హాఫ్ రానిచ్చాను. బార్డర్ మాత్రం నేను గోల్డ్ రానిచ్చాను. బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా బాగుంది. ఇది నైస్గా ఉంటుంది ఈ డిజైను. వీళ్ళది అందిట్లో హ్యాండ్ వచ్చేటప్పటికి 8.5 పెట్టేశాను. ఇంకా మనం కుందన్స్ అంటించాలి, వాళ్ళకి కాల్ చేయాలి. కుందన్స్ పెట్టమంటే పెడతాను, ఇంట్రెస్ట్ లేదంటే వదిలేస్తాను. అంటే ఇప్పుడు కొంతమంది కుందన్స్ లైక్ చేయట్లేదు, అందుకని వాళ్ళని అడిగి పెడతాను. ఫస్ట్ టైం ఇదే కాబట్టి మనకిచ్చింది. సెకండ్ టైం నుంచి వాళ్ళ థాట్ నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా సెకండ్ టైం నుంచి చేయొచ్చు, పెట్టాలా వద్దా అని. ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అడుగుతాను. ఇంకా కొంచెం థ్రెడ్స్ ఉన్నాయి, కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కట్ వర్క్. చెప్పా కదా నెక్కి ఫ్రంట్కి బ్యాక్కి కూడా కట్ వర్క్ వస్తుందని. చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. ఈ బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా రాణి కలర్, ఒక లైన్ అంతా గోల్డ్ అలా రానిచ్చాను. నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఆకులకు కానీ పువ్వు కానీ అవుట్లైన్ కానీ చక్కగా ఉంటుంది వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము.